హాయ్ ఆల్. ఈరోజు పాపే మా జీవన జ్యోతిలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆనంది, చైత్ర ఇక ఎమోషనల్ అవుతూ ఆనందితో, నేను చదువు కోసం ఎంత కష్టపడ్డానో, మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఆ తర్వాత మాకు కష్టాలు వేరే రూపంలో మమ్మల్ని వెంటాడాయి. ఏదో మొండి ధైర్యంతో అమ్మని తీసుకొని ఇక్కడికి వచ్చాను. నా డిసిషన్ రాంగ్ అవుతుందేమో అని ఇంటర్వ్యూ ఫెయిల్ అయినప్పుడు నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను. కానీ నా నమ్మకం ఆ దేవుడు నిజం చేశాడు. కాదు కాదు, మీరు నిజం చేశారు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటూ ఉంటే ఇక ఆనంది, ఇదంతా ఆ శివయ్య బ్లెస్సింగ్. నీకు హెల్ప్ చేయనీకి నన్ను పరిచయం చేశాడు అని అంటూ ఉంటుంది. నువ్వు ఎంత హ్యాపీ ఉన్నావో గంతే హ్యాపీ నేను కూడా ఫీల్ అవుతున్నాను, నీలాంటి క్యాండిడేట్ ఈ కంపెనీకి దొరికినందుకు అని చెప్పి అంటుంటే ఇక చైత్ర, ఇది నా అదృష్టం మేడం అని అంటూ ఉంటుంది. ఆనంది వెంటనే ఫోన్ చేసి, మూర్తి గారు వెంటనే క్యాబిన్ కి రండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మూర్తి గారు క్యాబిన్ కి వస్తూ ఉంటాడు. మూర్తి గారు, ఈ అమ్మాయి పేరు చైత్ర, కొత్తగా లీగల్ టీమ్ లో జాయిన్ అయింది. మీరు ఈ అమ్మాయిని తీసుకెళ్లి డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేయండి అని చెప్పి అంటుంటే ఓకే మేడం అని అంటూ ఉంటుంది. ఇక చైత్ర చూస్తూ ఉంటే, వెళ్ళు చైత్ర అని అంటుంటే ఓకే మేడం అని చెప్పి ఇక చైత్ర మూర్తి గారితో వెళ్తూ ఉంటుంది. చాలా మంచి అమ్మాయి, థ్యాంక్ యూ శివయ్య, అమ్మాయికి హెల్ప్ చేయడానికి నన్ను పరిచయం చేశావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ అలేఖ్య ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే ఇక సీను మెల్లగా అలేఖ్య దగ్గరికి వచ్చి, చిలకమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, తెలుసు కదా, తెలిసి మళ్ళీ అడుగుతావేంటి అని అలేఖ్య అంటుంటే, గది కాదు చిలకమ్మ, నువ్వు ఈ టైంలో ఉద్యోగానికి వెళ్ళడం మంచిది కాదు. నేను ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, ఇంట్లో ఊరికే ఉండలేను, అందుకే వెళ్తున్నాను అని అంటుంటే, నువ్వు మా గ్యారేజ్ లో పనిచేయి. ఏంటి, నీ గ్యారేజ్ లో పనిచేయాలా, బోట్లు బిగియాలా అని అంటుంటే, నిన్ను పని చేయనిస్తానా చిలకమ్మ, నువ్వు మా గ్యారేజ్ కి యువరానివి. ఆ అట్లనా, అయితే గ్యారేజ్ పేరు ఏముంది అని అంటుంటే అమ్మాడి అని ఉంది. అమ్మాడి అని పెట్టుకొని నన్ను మారాని అంటావా, అది కాదు చిలకమ్మ, అమ్మాడి ఈ గ్యారేజ్ నా చేతులతో పెట్టి ఇచ్చింది కాబట్టి అమ్మాడి పేరు పెట్టాను అని అంటుంటే ఇక మనసులో, నాకు అర్థమవుతుంది, నువ్వు గ్యారేజ్ పేరు అమ్మాడి అని పెట్టావు కాబట్టి అమ్మాడే ఇదంతా చేయించిందని, ఆనంది నువ్వు చెప్పిన మాట వింటుందని, ఆనంది మీ ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారని నాకు అర్థమవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు చదువుకున్నావా అని అంటుంటే, లేదా చిలకమ్మ, నేను చదువుకోలేదు, కానీ పేర్లు వరకు అయితే వచ్చు, అమ్మాడి నాకు నేర్పించింది, నువ్వు కూడా నాకు నేర్పి, అంత అదృష్టం నాకొద్దులే, నేను వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, సరే నేను నిన్ను డ్రాప్ చేసి అట్టే గ్యారేజ్కి వెళ్తాను చిలకమ్మ అని అంటుంటే, ఏం అవసరం లేదు, నేను క్యాబ్లో వెళ్తాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. ఇక పద్మమ్మ 3 రకాల స్వీట్లు చేసి సింహాద్రికి ఇస్తూ ఉంటుంది. ఇదిగో ప్రసాదం అని చెప్పి అంటుంటే, ఏంటి ఈరోజు 3 రకాలు చేశావు, నేను ఎల్లమ్మకి ఒకటి కోరుకున్నానులే, అది తీరాలని 3 రకాలు చేశాను అని అంటూ ఇస్తుంటే ఇక సింహాద్రి తీసుకుంటూ ఉంటాడు. ఇక అలేకే వెళ్తుంటే ఇక సీను, చిలకమ్మ నేను చెప్పేది విను, నేను నిన్ను డ్రాప్ చేస్తానులే అంటుంటే, ఏం అవసరం లేదు, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. ఇక సింహాద్రి ప్రసాదం అన్ని తింటూ ఉంటే ఇక అలేఖ్య అప్పుడే అక్కడికి వచ్చి ఆగిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అలేఖ్యకి ఆదిత్య నుంచి కాల్ వస్తూ ఉంటుంది. చెప్పు ఆదిత్య, నేను ఆఫీస్కే బయలుదేరాను, వస్తున్నాను అని చెప్పి ఆనందంగా అంటుంటే ఇక ఆదిత్య రావద్దు అన్నట్టుగా చెప్తూ ఉంటే, సరే ఆదిత్య అని చెప్పి ఇక సాడ్ ముఖం పెడుతూ ఉంటుంది. ఏమైంది చిలకమ్మ అని అంటుంటే, మీరందరు కలిసి గట్టిగానే కోరుకున్నారు, ఇంకేది జాబ్ పోయింది అని చెప్పి ఇక కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక సీను, ఏదో తెలియదు కానీ ఆదిత్య బాబు ఫోన్ చేసిండు, జాబ్ పోయిందంట, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని సీను అంటుంటే, నాకు కూడా అట్లనే ఉంది అని పద్మమ్మ అంటూ ఉంటుంది. నేను గ్యారేజ్ కి పోయిస్తాను అని చెప్పి ఇక సీను వెళ్తూ ఉంటాడు. ఇక సింహాద్రి, పద్దాలు నువ్వు కోరుకుంది నిజమైంది
ఆ ఎల్లమ్మ తల్లి నీ కోరిక నెరవేర్చింది అని అంటుంటే గట్లనే ఉంటది. ఎల్లమ్మ తల్లి ఏదైనా నెరవేరుస్తుంది అని చెప్పి ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది. జై ఎల్లమ్మ తల్లి అని సింహాద్రి అంటూ తింటూ ఉంటాడు. ఇక మూర్తి గారు చైత్రకి డీటెయిల్స్ అన్ని అడుగుతూ ఉంటాడు. ఇక జీవన మనసులో ఈ అమ్మాయి వల్లే కదా అలేఖకి జాబ్ రాకుండా పోయింది. ఈ అమ్మాయిని ఊరికే వదిలిపెట్టాను, ఏదో ఒక రూపంలో దొరుకుతుంది కదా, అప్పుడు చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది. మీ పేరేంటమ్మా అని అంటుంటే నా పేరు చైత్ర అని చెప్తూ ఉంటుంది. చైత్ర నిన్ను వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది. మీ నాన్నగారి పేరు చెప్పండి అని అంటూ ఉంటే ఇక చైత్ర ఆలోచిస్తూ ఉంటుంది. మీ ఫాదర్ పేరు చెప్పండి అని అంటుంటే నాకు ఫాదర్ లేరు, సింగిల్ పేరెంట్ అని అంటుంటే ఓ అవునా అని చెప్పి అంటుంటే పోనీలేండి కనీసం ఫాదర్ నేనని చెప్పండి అని అంటుంటే ఇక చైత్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జీవన అందుకే ఈ అమ్మాయి ఆనంద్కి నచ్చినట్టుంది, ఎందుకంటే నాన్న లేడు కదా, ఆనంద్ కూడా ఒక అనాథే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. నాకు నాన్న లేరు, అమ్మ పేరు రాయండి అని చెప్పి అంటుంటే సరే అమ్మ పేరు చెప్పండి అని అనగానే ఇక చైత్ర పూర్ణిమ అని వాళ్ళ అమ్మ పేరు చెప్తూ ఉంటుంది. ఇక లెటర్ తీసుకొని ఇక ఆనంది క్యాబిన్ కి వెళ్తూ ఉంటుంది. ఇక ఇక ఆనంది ఆదిత్యతో మీరు అలేఖకి చెప్పి మంచి పని చేశారు, లేదంటే నేనే చెప్దాం అనుకున్నాను అని అంటుంటే ఇక అప్పుడు చైత్ర వస్తూ ఉంటుంది. రావచ్చా మేడం అని అంటుంటే రా చైత్ర అని అంటూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరే చైత్ర అని చెప్పి ఇక ఆదిత్యకి పరిచయం చేస్తూ ఉంటుంది. చైత్ర తినే CEO ఆదిత్య గారు అని అంటుంటే వెల్కమ్ చైత్ర, వెల్కమ్ టు మై ఆఫీస్. నీ గురించి ఆనంది అంతా చెప్పింది, నువ్వు ఏ మిస్టేక్ లేకుండా ఆనంద్ టీంలో జాయిన్ అవుతున్నావు, నువ్వు లాయల్గా ఉంటే చాలు, మంచిగా చూసుకుంటే చాలు అని చెప్పి అంటూ ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పి ఇక చైత్ర అంటూ ఉంటుంది. ఇక ఆనంది కంగ్రాచులేషన్ చైత్ర అని చెప్పి అంటుంటే థ్యాంక్ యూ మేడం, మీ వల్లే ఇది సాధ్యమైంది. ఒక ఆటో పరిచయం నన్ను ఇక్కడి వరకు తీసుకొస్తుందని అనుకోలేదు అని అంటూ ఉంటే ఆ శివయ్య ఎవరైనా పరిచయం చేయాలంటే దారులు ఇలానే వేస్తాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక చైత్ర మీరు ఆ లార్డ్ శివయ్య భక్తురాలు అనుకుంటా అని అంటుంటే అవును, ఆ శివయ్యే నాకు అన్ని, ఆ శివయ్య లేకుంటే నేను లేను, శివయ్య నా ఫ్రెండ్ కూడా అని చెప్పి అంటుంటే మీరు దేవుణ్ణి ఫ్రెండ్ చేసుకున్నారు అంటే మీరు ఓన్ చేసుకున్నారని అర్థమవుతుంది, ఐఎమ్ బ్లెస్డ్ అని అంటుంటే థ్యాంక్ యూ చైత్ర అని చెప్పి ఆనంది కూడా అంటూ ఉంటుంది. మేడం నేను వెళ్ళొచ్చా, ఎనీ అర్జెంట్, అమ్మకి ఈ విషయం చెప్పాలి, ఓకే వెళ్ళు అని ఆనంది అంటుంటే ఇక ఆనందంగా చైత్ర వాళ్ళమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఆ సౌండ్స్ అని అంటుంటే నేను మార్కెట్లో ఉన్నాను, నిన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదమ్మా, నేనేమైనా చిన్నపిల్లనా, నువ్వు ఈ సిటీకి కొత్త కదా అందుకే వెళ్ళొద్దని చెప్పాను. అవును నువ్వేమన్నా పాతనా, నువ్వు కూడా కొత్తే కదా అని వాళ్ళమ్మ అంటుంటే ఇప్పుడు నాతో గొడవ పెట్టుకుంటావా, లేదు లేవే, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని చైత్ర అంటుంటే ఇప్పుడు నేను మార్కెట్లో ఉన్నాను, సరే అయితే అక్కడే ఉండు, నేను మీతో ముఖ్యమైన విషయం, నీకు మంచి హ్యాపీ విషయం చెప్పాలి అని అంటుంటే నీకు జాబ్ వచ్చిందా, ఆ అర్థమవుతుందిలే, మా బంగారు తల్లికి జాబ్ ఇవ్వకుండా ఉంటారా అని అంటుంటే అంత లేదమ్మా ఇక్కడ ఒక మిరేకల్ జరిగింది, అదంతా నీకు చెప్పాలి అని చెప్పి అంటుంటే నువ్వు మార్కెట్లో ఉన్నావు కదా, నేను ఇప్పుడే అక్కడికి వస్తాను, నువ్వు ఆ దొండకాయలు మాత్రం తీసుకోకు, ఎందుకే దొండకాయ కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది, అమ్మ చెప్తే అర్థం కదా, ఆ దొండకాయ నాకు నచ్చదు, నువ్వు ఏదో ఒకటి చెప్పి నాతో తినిపిస్తావు, ఆ దొండకాయ నాకు నచ్చదు, తీసుకోవద్దని చెప్పాను కదా, సరేలేవే తీసుకోను, నువ్వైతే రా అని చెప్పి అంటుంటే ఇక సరే అని చెప్పి ఇక చైత్ర ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక చైత్ర ఆటోలో వెళ్తూ నాన్న గురించి అడిగిన సంగతి అమ్మకి చెప్పకూడదు, అమ్మకి చెప్తే బాధపడుతుంది, నా చిన్నప్పటి నుంచి నాన్న ఫోటో అడిగితే కూడా చూపించలేదు, అమ్మకు నచ్చని పదం నాన్న, ఇప్పుడు నేను నాన్న గురించి చెప్తే అమ్మ బాధపడితే నేను తట్టుకోలేను, నాకు నేను నీకు నువ్వు ఇద్దరమే కదమ్మా, మనకింకా ఎవరు ఉన్నారు, అందుకే నేను నీ దగ్గర చిన్నపిల్లల అలా చేస్తాను, ఎందుకంటే ఇది నా కూతురు, నీకు
భారం కాకూడదు, నువ్వు అనుకోవాలని నేను అలా చేస్తానమ్మా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక చైత్ర మార్కెట్కి వచ్చి ఇక వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంటే, అమ్మ నువ్వు ఎక్కడున్నావు, నేను మార్కెట్కి వచ్చాను అని అంటుంటే, ఇక పూర్ణిమ నేను ఇక్కడే ఉన్నాను, నేను చూశానమ్మా, ఇక్కడ షాప్ దగ్గర ఉన్నాను అని చెప్పి అంటుంటే, వస్తున్నాను అని చెప్పి ఇక చైత్ర వాళ్ళమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. అమ్మ ఈరోజు ఏం జరిగిందో తెలుసా, ఈరోజు నేను జాబ్ కోసమని ఆటోలో వెళ్తుంటే ఆనంది అనే ఒక మేడం నాకు కలిశారు. అనుకోకుండా నాకు కలిసి నేను ఆమెకి జాబ్ గురించి చెప్పాను, జాబ్ ఇవ్వమని అడిగాను. కానీ అనుకోకుండా తను ఒక CEO భార్య అని తెలిసింది, నాకు జాబ్ ఇచ్చారు, చాలా మంచి మేడం అని చెప్పి అంటుంటే, నేను అనుకున్నాను నా బంగారు తల్లికి జాబ్ వస్తుందని నేను అనుకున్నాను. శాలరీ ఎంతమ్మా అని అంటుంటే, 30,000 అమ్మా, ఇంకా ఇంకా ప్రమోషన్స్తో పెరుగుతాయంట. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా, మనం ఇక్కడికి వచ్చి ఏం నష్టపోలేమమ్మా, మనం ఇక్కడికి వచ్చి మొదటి అదృష్టం ఇదే అమ్మా, మనకి జాబ్ వచ్చింది, ఇప్పుడు నేను సంతోషంగా చూసుకుంటానమ్మా, చూసుకుందులే అమ్మా అని అంటుంటే, సరే అమ్మా, నువ్వు ఎదురు రావడం వల్లే కదా నాకు ఈ అదృష్టం వచ్చింది, అంతే అంటావా అమ్మా? అవునమ్మా, దేవంత లాంటి మా అమ్మ ఎదురు వచ్చింది కాబట్టి నాకు ఈ అదృష్టం వచ్చింది. ఇంకా ఆనంది మేడం ఎంత మంచిదో తెలుసా అని అంటుంటే, అవునా అమ్మా, అవునమ్మా, సరే మనం ఇంటికి వెళ్తూ పానీపూరి తిందామమ్మా. వద్దమ్మా, అమ్మ పానీపూరి తిందాం, సరేలేవే తిందాం అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక శశికాంత్ కారులో వెళ్తూ సడన్ గా ఒక బైకర్ శశికాంత్ గుద్దుతూ ఉంటే, ఇక బైకర్ కింద పడుతుంటే, అయ్యో ఎవరో పడ్డారు అన్నట్టుగా వెంటనే శశికాంత్ కారులోంచి దిగి అతన్ని చూస్తూ ఉంటాడు. ఇక పూర్ణిమ ఒక్కసారిగా శశికాంత్ ని చూసి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక శశికాంత్ చూసి, ఇదేంటి శశికాంత్ ఇక్కడ ఉన్నాడు, శశికాంత్ చూసి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గతంలో శశికాంత్ పెళ్లి చేసుకోవడం, సునంద శశికాంత్ జీవితంలోంచి వెళ్ళిపోమని చెప్పడం అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నా భర్త నీ మెడలో తాళి కట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఇదిగో డబ్బు, ఇది సరిపోతుంది కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు కనిపించావంటే నిన్ను చంపేస్తా అని చెప్పి ఇక సునంద పూర్ణిమని బెదిరించే విషయం అంతా గుర్తు చేసుకొని ఇక ఒక్కసారిగా శశికాంత్ ని షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. శశికాంత్ ఇక్కడ ఉన్నాడంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండకూడదు, నేను కనిపించకూడదు, ఇప్పుడు నేను శశికాంత్ కనిపించానంటే వామ్మో కనిపించకూడదు అని చెప్పి ఇక వెంటనే ఇటు తిరిగి నిల్చొని ఉంటుంది. ఇక ఒక్కసారిగా తను పట్టుకున్న కూరగాయల సంచిని కింద పడేస్తూ ఉంటే, ఏంటమ్మా ఇలా పడేసావేంటమ్మా అని చెప్పి ఇక తను కూరగాయలన్నీ రోడ్డు మీద పడిన కూరగాయలన్నీ ఏరుతూ ఉంటుంది. ఇక శశికాంత్, నువ్వు రాంగ్ రూట్ లో వచ్చావు, ఇంకోసారి అలా రాక బాయ్ అని చెప్పి ఇక తనకి చెప్తూ ఉంటాడు. ఇక పూర్ణిమ వెనుక తిరిగి నిల్చొని ఉంటుంది, భయపడుతూ టెన్షన్ పడుతూ. ఇక సరే నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక తనని పంపిస్తూ ఉంటాడు. ఇక కారులోకి వెళ్తుంటే అప్పుడు ఇక టమాటాలు అన్ని శశికాంత్ కాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇక చైత్ర అక్కడికి వచ్చి అన్ని తీస్తుంటే ఇక శశికాంత్ కూడా చైత్రకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక చైత్ర తనని చూస్తూ థ్యాంక్స్ అండి అని చెప్పి అంటుంటే, థ్యాంక్స్ ఎందుకులేమ్మా అని చెప్పి ఇక శశికాంత్ కూడా కారులో వెళ్తూ ఉంటాడు. ఇక చైత్ర అలమ్మ దగ్గరికి వచ్చి నిల్చొని ఉంటే ఇక పూర్ణిమ గట్టిగా చైత్రని పట్టుకొని అలానే నిల్చొని ఉంటుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా అని చెప్పి ఇక గట్టిగా అంటుంటే, ఏంటమ్మా ఏమైంది నీకు అని అంటుంటే, ఏం లేదు మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. ఏంటో పూరికి ఏమైందో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద చిన్నప్పటి చైతన్య ఫోటోని చూస్తూ నవ్వుతూ ఉంటే, ఏంటి సునంద గారు ఏమో చూస్తున్నారు, ఇదిగో చిన్నప్పటి చైతన్య ఫోటో చూస్తున్నాను అని చెప్పి అంటుంటే, వాడు చిన్నప్పుడే ఆడపిల్లలా ఉండేవాడు, నువ్వు రెండోసారి ఆడపిల్ల పుడతాడు అనుకున్నావు కానీ అబ్బాయి పుట్టాడు అని చెప్పి ఇక శశికాంత్ అంటుంటే, వాడి పుట్టుకతోనే నన్ను మోసం చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ప్రోమోలో ఆనంది ఆదిత్య ఇద్దరు హోమం దగ్గర కూర్చొని హోమం జరిపిస్తూ ఉంటారు. ఇక జీవన అలానే చూస్తూ ఉంటుంది. మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.